తండ్రి, నీ సన్నిధిలో నిన్ను గణపరచడానికి, పూజించడానికి, హెచ్చించడానికి ప్రభా మాకు అనుగ్రహించిన యోగ్యతను బట్టి, తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. లోకరీతిని, జ్ఞానం లేని వారిని, ఎన్నికలేని వారిని, బలహీనలైన వారిని ప్రభా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి. మీ ప్రాణం పెట్టి తండ్రి మమ్మల్ని రక్షించుకున్నారు ప్రభా. మా కొరకు తండ్రి మా శాపనంత మీద వేసుకొని పాపముల చేతను, అపరాధుల చేతను సచిన వారం అంటున్నగా తండ్రి మమ్మల్ని బ్రతికించినారు శిలువలో ప్రభా. మీరు మీ యొక్క త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శిలువలో మా కొరకై మీరు చూపించిన నిజమైన ప్రేమను బట్టి, నిష్కలంకమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఉదయకాల సమయంలో ప్రభా మీ నామాన్ని ఘనపరచి మహింపరచడానికి తండ్రి, నిన్ను ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని చేర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించాలో మీరేమంటున్నారో ఎరిగి, మేమేమంటున్నామో పూర్తిగా తెలుసుకొని ఆత్మతోను సత్యంతోనూ యథార్థముగా ఆరాధించినట్లు మా యొక్క హృదయాలు నింపండి. పరలోకం నుంచి తండ్రి మీ యొక్క మెలడైన స్వరాన్ని మాకు వినిపింపజేయమని నడుచున్నాం ప్రభా. తండ్రి అదేవిధంగా ప్రభా నిసులుచారులను మరు చేసుకోండి. నీ మాటలు తండ్రి నా నోట్లో ఉంచమని నడుచున్నాం ప్రభా. జీవముల మాటలు, క్షేమకరమైన మాటలు ప్రభా, మేలుకరమైన మాటలు తండ్రి మాకు వినిపింపజేయండి. వ్యర్థమైన మాట పలకకుండా నన్ను భద్రపరుస్తారండి, కాని మాటలు పలకకుండా నన్ను భద్రపరుస్తారమని అడుగుతున్నాం ప్రభా. తండ్రి దయ చూపించండి. మరోసారి నీ కృప కోరుకుంటున్నాం, నీ సాయం కోరుకుంటున్నాం. మేలుకై మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తుని ప్రార్థించి సృష్టించి అడిగి పెట్టుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఆరాధన కొరకు నిర్గమకాండము 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 30-31 వచనాలు అందరం కలిసి చదువుదాం. నిర్గమకాండము 4వ అధ్యాయము 30వ వచనము, 31వ వచనము అందరం కలిసి చదువుదాం. దయచేసి చదవడానికి ప్రయత్నించండి. నిర్గమకాండం 4వ అధ్యాయము 30-31 వచనాలు. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆసూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. మన చదివిన భాగంలో ఇశ్రాయేలీయులు చేసిన 3 పనులు ఉంటున్నాయి. ఇశ్రాయేలీయులు వారు చేసిన 3 పనులు. మొట్టమొదటిది నమ్మినారు. 30వ వచనంలో రాయబడింది, జనులు నమ్మిరి. 31వ వచనంలో జనులు విని, జనులు విని. మూడవదిగా నమస్కారము చేసిరి, అనగా ఆరాధించినారు. ఎప్పుడైతే నమ్ముతామో, నమ్మిన తర్వాత వారు ఏం చేసినారు? విని తల వంచుకొని ఆయన ఆరాధించినారు. ఏమి విన్నారు వాళ్ళు? ఏ విధంగా నమ్మినారు? ఏమి విన్నారు వాళ్ళు? ఏ విధంగా నమ్మినారు? ఏమని ఆరాధించినారు? అదేవిధంగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క రక్తంతో కొనబడిన బిడ్డలుగా మనం కూడా అవి విని నమ్మి మనం ఆయన ఆరాధించాలి. మరి ఇశ్రాయేలులకు వారి అనుభవంలో జరిగిందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి జరగకముందే వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు జీవితంలో వారికి ఇంకా విడుదల రాలేదు కదా. 4వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. విడుదల 14వ అధ్యాయంలో వస్తుంది, వాళ్ళకు 12వ అధ్యాయంలో వస్తుంది పస్కా పశువు ద్వారా. కానీ వాళ్ళు ఎప్పుడు ఆరాధిస్తున్నారు చెప్పండి? పస్కా పండుగ పోయిన తర్వాత ఆరాధిస్తున్నారా? లేదు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఆరాధించినారని రాయబడిందా ఇక్కడ? లేదు. ఎప్పుడు ఆరాధించినారంట? జస్ట్ విన్నారు అంతే. జస్ట్ విన్నారు, నమ్మినారు, ఆరాధన చేసినారు. మరి ఏం నమ్మినారు వాళ్ళు?
కదా. 30వ వచనంలో రాయబడింది, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి. దేవుడు మోషేతో కొన్ని మాటలు చెప్పినాడు కదా. మోషే గురించి తెలుసు కదా మనకు. మోషే ఏమన్నాడు, నేను మాట మాంద్యము నాలుక మాంద్యం గలవాడును అంటే దేవుడు మోషే మీద కోపపడి ఏమన్నాడు చివరికి, నీ అన్నయ్య అహరోను లేడా, అతడు బాగా మాట్లాడగలడు, కాబట్టి నువ్వేమన్నా మాట్లాడాలనుకుంటే అహరోనుకు మాటలు అందించు, అహరోను అప్పుడు వివరిస్తాడని చెప్పినాడు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా అహరోను వివరించినాడు. ఏవి వివరించినాడు? మొట్టమొదటి ప్రశ్న ఈరోజు, ఏమని వివరించినాడు చెప్పండి. ఎవరైనా చెప్పాలి, ఎవరైనా చెప్పవచ్చు. ఏమి వివరించినాడు అహరోను? యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి. ఏమి వివరించుంటాడు చెప్పండి? ఏమి వివరించుంటాడు? ఏమి వివరించుంటాడు చెప్పండి? సండే స్కూల్ పిల్లలకు ఎప్పుడూ చెప్పబడే వాక్యాలు ఇవి కదా. చిన్నప్పటి నుంచి కూడా చెప్పబడే వాక్యాలు. మోషేకు దేవుడు చెప్పినటివి 4వ అధ్యాయంలో, పోనీ ఈ ప్రశ్న కన్నా సమాధానం చెప్పాలి. ఎన్ని సూచక్రియలు దేవుడు చేయమన్నాడు, ఎన్ని సూచక్రియలు మోషే అహరోనుకు వివరించినాడు? ఎన్ని సూచక్రియలు? మొట్టమొదటిగా పాత నిబంధనలో మనిషికి సూచక్రియలు చేసే అధికారము ఇక్కడే ఇచ్చినాడు దేవుడు. ఎన్ని సూచక్రియలు చెప్పండి? మొత్తం 3 సూచక్రియలు చేయమన్నాడు. ఏవేవి? ఒకటి, కర్రను పడేస్తే అది పాము అవుతుంది, తిరిగి మరి పాము నుంచి కర్రగా మారుతుంది. రెండవదిగా చేయి రొమ్మును ఉంచుకో, అది కుష్టుగలదిగా అయింది, తర్వాత మళ్ళీ తీసి అక్కడ పెడితే అది మామూలు చేయండి. ఇవి 2. మూడవది ఇంకోటి ఉంది, ఏంటది? 9వ వచనంలో ఉంది, ఏటిలో నీళ్ళు తీసి నీవు నేలను పారబోయాల. మరి ఎన్ని సూచక్రియలు అహరోను చేసింటాడు చెప్పండి? రాయబడలేదు కానీ ఎన్ని సూచక్రియలు అహరోను చేసింటాడు? 2 చేసింటాడా, 1 చేసినాడా, 3 చేసినాడా? 3 చేయలేదు, 2 చేశాడు. ఈ సూచక్రియలో 2 చేశాడు. ఈ సూచక్రియలో 2 చేశాడు అన్నమాట. చూడండి 9వ వచనంలో, వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల. కానీ వాళ్ళు ఏం చేసినారో చెప్పండి? నమ్మినారు లేదా? 30వ వచనంలో నమ్మినారు. ఈ 2 సూచనలు చేయి నువ్వు, ఈ 2 సూచనలు బట్టి వాళ్ళు నమ్మకపోతే అప్పుడు 3వ సూచన చేయాలి. ఏంటి 2 సూచనలు? 3వ సూచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది 2 సూచనలు ఒక రకంగా ఉంటే 3వ సూచన ఇంకా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఏంటి ఆ తేడా చెప్తారా ఎవరైనా? 2 సూచనల్లో ఒక గ్రూప్కి సంబంధించింది, 3వ సూచన ఇంకొక గ్రూప్కి సంబంధించింది. ఇది 2 సూచనలే చేయమన్నాడు, వాళ్ళు నమ్మకపోతే 3వ సూచన చేయమన్నాడు. ఏంటి 2 సూచనలకున్న సిమిలారిటీ, 3వ సూచనకున్న డిఫరెన్స్? ఈ 2 సూచనలలో ఏం జరిగింది చెప్పండి? కర్ర నుంచి పాము, పాము నుంచి కర్ర కదా. తర్వాత చెయ్యి నుంచి కుష్టు, కుష్టు నుంచి మళ్ళీ చెయ్యి. ఏం గమనించినా చెప్పండి? ఇప్పుడు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నాను అని అంటున్నాడు కదా. కర్ర ఏమైంది? పాము అయింది, పాము మళ్ళీ తిరిగి కర్ర అయింది. ఇది నమ్మాలి వాళ్ళు. తర్వాత 2వ సూచన చెప్పినాడు, ఏంటది? చెయ్యి ఇక్కడ పెట్టుకో కుష్టు వస్తుంది, మళ్ళీ తిరిగి అక్కడ పెడితే కుష్టు అవుతుంది. చాలా భయంకరమైన అది 3వది అన్నమాట. కాబట్టి ఈ 2 సూచనలో ఏమైందంటే దే ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్యాక్ అగైన్ కదా. అనగా మొట్టమొదట ఏ విధంగా ఉందో తిరిగి పూర్వపు స్థితిని చూపిస్తూ ఉన్నాడు అన్నమాట దేవుడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇశ్రాయేలులకు దేవుడు బోధించేది ఏమైంటుందంటే దేవుడు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఏం చేసినాడు చెప్పండి? ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? ఆదికాండము 15వ అధ్యాయంలో
13వ వచనము. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం ముందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఏమవుతున్నారు చెప్పండి? ఇశ్రాయేలీయులు వారు ఏ విధంగా ఉన్నారో తిరిగి ఆ పూర్వపు స్థితిని వారికి దేవుడు దయచేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ 2 సూచనలలో దేవుడు ఇశ్రాయేలుకు బోధించేది అదే. కర్ర నుంచి పాము ఏ విధంగా మార్పడింది, పాము నుంచి మళ్ళీ తిరిగి కర్ర అయిందనమాట. అది అనగా ఏ విధంగా ఉంటుందో పూర్వపు స్థితి తిరిగి ఆ విధంగా దానికి నేను మిమ్మల్ని మారుస్తాను. ఐ విల్ ట్రాన్స్ఫార్మ్డ్ యూ బ్యాక్ అగైన్. అనగా ఒకవేళ ఈ విధంగా శ్రమ పెట్టబడుతున్నారు మీరు, అయితే నేనేం చేస్తున్నాను, తిరిగి మిమ్మల్ని మళ్ళీ పూర్వపు స్థితికి తీసుకొస్తానంటున్నాడు. అందుకే కదా దేవుడు వారి మూలుగుని వారిని జ్ఞాపకం చేస్తున్నాడు, వారి యందు లక్ష్యం ఉంచినాడు దేవుడు. ఇవన్నీ కూడా ఈ సూచనల ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ సూచనలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? ఇశ్రాయేలీయులు నమ్మినారు, వాళ్ళు జనులు నమ్మినారు. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయము 30వ వచనము. యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలు చేయగా జనులు నమ్మిరి. కదా, సూచక్రియలు చేశాడంతే, నిజమైన విడుదల జరగలేదు. ఇంకా నిజంగా దేవుడు పూర్వస్థితికి వీరిని ఇంకా తీసుకొని రాలేదు. ఇంకా దాదాపుగా చాలా సమయం పట్టింది. ఆయన కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళు ఆరాధించినారా, లేకపోతే మోషేను అహరోను ఎగతాళి చేసి పంపించినారా? చెప్పండి, ఆరాధించినారా లేదా? జనులు నమ్మినారు అంతే, సూచక్రియలను చూసి నమ్మినారన్నమాట. దేవుడు వారికి అటువంటి హృదయం అనుగ్రహించినాడు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు మా దేవుడు. ఆయన నిజమైన దేవుడు. చూడండి, 3వ అధ్యాయము 4వ అధ్యాయం నిర్గమకాండము 5వ వచనము. 4వ అధ్యాయము 5వ వచనము. ఆయన దాని చేత, చాలు బ్రదర్, ఆయన దాని చేత, దేని చేత చెప్పండి? ఆ సూచక్రియ చేత వారు తమ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాం, దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముతారు. ఏ సూచక్రియ ద్వారా? ఆ యొక్క కర్ర పాముగా మార్చబడడం, తిరిగి పాము కర్రగా మార్చబడడం. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కేవలం ఆ సూచక్రియ చూస్తేనే ఎంతగానో విశ్వాసం ఉంచినారు. మోషే ద్వారా దేవుడు పలికించిన మాటలు నమ్మినారు. తర్వాత ఆయన్ను ఆరాధించినారు, తలవంచుకొని ఆయనకు నమస్కారం చేసిన వారుగా ఉంటున్నారు. మరి ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఏదో మంత్రాలు తంత్రాలు చేసి సూచక్రియలు చేయలేదు. ఏదో నోటి ద్వారా మీ పాపం పోనుగాక అని ఆయన అనలేదు. ఏదో నోటి ద్వారా ఆ సమస్త సృష్టిని సృష్టించినాడు కదా, నోటి ద్వారా చెప్తే వాళ్ళ మనుషుల పాపం పోతుంది అని మీ పాపం అంతా కూడా కడగబడినగాక అని ఆయన అనలేదు. అయితే నీ కొరకు, నా కొరకు ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. అనగా నిజమైన రుజువు చూపించినాడు. ఏదో సూచక్రియ ద్వారా మనకు విడుదల కలగలేదు, సూచక్రియ ద్వారా మన పాపాలకు పశ్చాత్తాపం కలగలేదు, సూచక్రియ ద్వారా మన పాపల నుంచి విమోచన కలగలేదు. అయితే నిజమైన రుజువు ద్వారా ఆయన మనల్ని విడిపించిన వాడుగా ఉంటున్నాడు. మనం ఆదం ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పూర్వపు స్థితిని దేవుడు మనకు దయచేయాలని తన ప్రాణాన్నే ఆయన అర్పించినాడు. సిలువలో ఆయన ఎంతైనా క్రయం చెల్లించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్తంతో కడగబడి కొనబడిన వారులారా, మరి ఆరాధించకుండా ఎంతకాలం ఉంటారు? జనులు తల వంచి వారు దేవునికి నమస్కారం చేసినారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన ఆరాధించడానికి నిజంగా వచ్చినట్లయితే ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని ఆయన సిలువ కార్యాన్ని నమ్మి మనము ఆయన ఆరాధిస్తామన్నమాట. మరి 3వ విషయానికి వస్తే, 3వది ఏంటి చెప్పండి? వారు 9వ వచనం, 4వ అధ్యాయము 9వ వచనం. వారు ఈ 2 సూచనలు బట్టి ఒకవేళ నమ్మకపోతే ఏం చేస్తాడంటే దేవుడు? నమ్మకపోతే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏటిలో నుండి తీసిన నీళ్ళు పొడి నేల మీద రక్తం అవుతాయి.
అయితే తిరిగి నీళ్ళ మాదిరి కాలేదు ఇవి. మొదటి 2 సూచక్రియలు జరిగినట్లుగా ఇది జరగలేదు ఇది కదా. మొదటి 2 సూచక్రియలు ఏమైనాయి? కర్ర నుంచి పాము, సర్పం నుంచి తిరిగి కర్ర అయింది. 2వ సూచక్రియలో చేయి నుంచి కుష్ఠరోగము, కుష్ఠు నుంచి మళ్ళీ తిరిగి బాగుపడిన చెయ్యి. అయితే ఇక్కడ 3వది ఇది తీర్పు గుర్తుగా ఉందన్నమాట. ఎవరైతే ఇశ్రాయేలు ఒకవేళ నమ్మరో, పై 2 సూచక్రియలు అనగా నేను మిమ్మల్ని తిరిగి పూర్వపు స్థితికి తీసుకొస్తాను, తిరిగి మీకు విడుదల దయచేస్తాను, ఈ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేస్తాను, నేను మీకు అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తిరిగి మిమ్మల్ని కనాను దేశంలో ప్రవేశపెడతానని చెప్పిన మాటలు ఎవరైతే నమ్మరో ఏం చేస్తున్నాడు చెప్పండి? నీళ్లు తీసి ఏం చేయాలంట? పొడి నేలలో పోస్తే రక్తం అవుతాయంట అవి. అయితే దేవుడు తిరిగి రక్తాన్ని నీళ్ళగా మారుస్తానని అనలేదు. అనగా ఇది తీర్పు గుర్తనమాట. బాగు చేయబడని పరిస్థితి అనగా రక్తంతో దేవుడు తీర్పు తీరుస్తాడు. చూడండి, ఇశ్రాయేలు అరణ్య మార్గంలో కదా ఎన్నిసార్లు ఆయన దుఃఖపెడుతూ వచ్చినారు, ఎన్నిసార్లు ఆయన ఆశ పెడుతూ వచ్చినారు. ఆయన మాటలు నమ్మక ఏమయ్యారు చెప్పండి? వాళ్ళు రక్తముగా మార్చబడినారు. దేవుని తీర్పుకు వారు గురైనారు అన్నమాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇది అన్వయించబడుతుందన్నమాట. నమ్మకుండా, ఆరాధించకుండా, అటుగానే మన జీవితం అంతా కొనసాగించినట్లయితే దేవుడు తీర్పు తీసుకొని రాబడుతున్నాడు. దేవుడు తీర్పు తీసుకొని వస్తాడనమాట. ఇది మొదటిది. సూచక్రియల ద్వారా జనులు నమ్మినారు కదా. ఏమని నమ్మినారు వాళ్ళు? నిజంగా అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమైనాడు మోషేకు. ఆయన తన నిబంధనను మర్చిపోయేవాడు కాదని జ్ఞాపకం చేసుకున్నారు. ఇశ్రాయేలు మర్చిపోయారేమో కదా. ఎవరితో చేసినాడు నిబంధన? అబ్రహాంతో చేసినాడు, ఇస్సాకుతో చేసినాడు, యాకోబుతో చేసినాడు. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండబట్టి? వీళ్ళు 400 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు వీళ్ళు కదా, మర్చిపోయి ఉండొచ్చు వీళ్ళు. కానీ దేవుడు మర్చిపోయేవాడు కాదనమాట. ఆయన తన మాట తప్పనివాడు అనమాట. అబద్ధమాటకైనా నరమాతృడు కాడు, పశ్చాత్తాపటకైనా మానవుడు కాదనమాట. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడని ఈ యొక్క మాట గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు ఏం చేస్తారన్నట? ఈ సూచక్రియను బట్టి వారు ఆయన్ను నమ్ముతూ ఉన్నారు. తర్వాత చూసినట్లయితే వారికి ఏ కోశాన కూడా నిరీక్షణ లేనివారుగా ఉంటున్నారు. ఎట్లా ఉన్నారు చూడండి. ఎంతగానో దే ఆర్ కంప్లీట్లీ అప్రెస్డ్ బై ద ఫారో, అనగా ఎంతగానో శ్రమ పెట్టబడుతున్నారు అన్నమాట. నిర్గమకాండ 1వ అధ్యాయంలో కనీసం 4-5 విషయాలు ఉంటున్నాయి. వారు కృంగిపోవడానికి గల కారణాలు, వారు దేవుని యందు నమ్మకం ఉంచకపోవడానికి గల కారణాలు, వారు దేవుని యందు విశ్వాసం నుంచి పూర్తిగా తొలగిపోవడానికి గల కారణాలు, దేవుడు ఇక మమ్మల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడేమో, మా స్థితి ఇంతేనేమో అనడానికి అన్నమాట. ఏం చేస్తున్నాడు చెప్పండి? వారిని శ్రమ పెడతా ఉన్నాడు. 1వ అధ్యాయంలో 12వ వచనంలో వారు శ్రమ పెట్టబడతా ఉన్నారు అన్నమాట కదా. తర్వాత చూసినట్లయితే 13వ వచనంలో కఠినముగా సేవ చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళతో. 14వ వచనంలో వారి యొక్క కఠిన సేవ ప్రాణములను విసికించే విధంగా ఉందన్నమాట ఇది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? ఎవరైనా కూడా విడుదల వస్తుంది అనుకుంటారు ఎవరైనా? దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని అనుకుంటారా ఎవరైనా? దేవుడు నిబంధన చేస్తున్నాడు కదా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో, 400 సంవత్సరాల తర్వాత తిరిగి మీరు వచ్చేస్తారని 400 సంవత్సరాలు కావస్తా ఉందన్నమాట ఈ సమయానికి. అయితే ఎక్కడ కూడా వారికి నిరీక్షణ లేదు, ఎక్కడ కూడా వారికి ఆదరణ లేదు, ఆదరించేవాడు ఒకరు కూడా లేరు ఆ దేశంలో. తోటి ఐగుప్తీలు వారు పని చేయించుకుంటున్నారే కానీ ఎక్కడ కూడా వారి మీద కనికర పడినట్లు దాఖలాలు లేవు. అయితే దేవుడే దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? చూపిస్తూ ఉన్నాడు. చూడండి, మీరు అనుకుంటున్నారు కర్ర పాముగా కావడము. అయితే ఏం చేస్తున్నాడు ఆయన? తిరిగి కర్రగా చేస్తున్నాడు దాన్ని కదా. తర్వాత చెయ్యి ఏమైపోయింది? అది కుష్టుగలదిగా అయింది
అయితే తిరిగి దాన్ని మామూలు స్థితికి తీసుకొస్తా ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా నీకు మరి ఇశ్రాయేలుకైతే వాగ్దానం ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు నిబంధన చేసినాడు. మరి నీకు నాకు ఎటువంటి నిబంధన లేదు కదా. ఉందా? మన పితరులతో చేసినాడా దేవుడు ఏమైనా? మా తాత ముత్తాలతో చేసినాడా? మోహన్ నేను విడుదల చేస్తాను, మోహన్ను పాపం నుంచి విడిపిస్తానని చేసినాడంటే ఎక్కడ కూడా లేదు. మరి ఏ కారణాన్ని బట్టి నీకు నాకు ఆయన రక్షణ ఇచ్చినాడు? ఏ కారణాన్ని బట్టి నేను నన్ను ఆయన తిరిగి ఆదాం ద్వారా ఏదైతే పోగొట్టుకున్నామో ఆ స్థితికి తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు? ఏ కారణాన్ని బట్టి నీ కొరకు నా కొరకైనా ప్రాణం అర్పించినాడు? ఏ కారణాన్ని బట్టి నీ కొరకు నా కొరకైనా శిలువ మరణించినాడు? ఏ కారణాన్ని బట్టి నీ కొరకు నా కొరకు అంతగా వేదన అనుభవించినాడు? మరి ఈ మాటలు ఎప్పుడు వినపడలేదా మనకు? ఈ మాటలు ఎప్పుడు కూడా మన చెవుల్లో చొచ్చలేదా అసలు? ఈ ప్రజలైతే వారికి విడుదల కలగలేదు. ఇంకా ఈ మాటలు జరిగిన తర్వాత ఫరో వారిని ఇంకా హింసించినట్లుగా చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేసినారు చెప్పండి? తల వంచుకొని ఆయనను ఆరాధించినారు. ఇదంతా కూడా ఆ సూచక్రియలకు ఒకవైపు అన్నమాట. రెండవదిగా ఆ సూచక్రియలే ఎందుకు చేసినాడు దేవుడు? ఆ సూచక్రియలు మాత్రమే ఎందుకు చేశాడు? మొట్టమొదటి సూచక్రియ కర్ర ఏమని చెప్పండి? పాముగా చేయబడుతూ వచ్చింది. పాము దేనికి గుర్తు చెప్పండి? పాము బైబిల్ గ్రంథంలో ఎవరికి గుర్తు? సాతానుకు గుర్తు అన్నమాట కదా. ఒక్క విషయం మాత్రం చూద్దాం, సమయం లేదు. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. తర్వాత నిర్గమకాండము, ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది సర్పెంట్ ఈస్ ఎలా ఉంది చెప్పండి? అది యుక్తిగలదిగా ఉందన్నమాట. ఇక్కడ నిర్గమకాండం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 10వ వచనము. వారు విస్తరింపకున్నట్లు ఎట్లా చేస్తున్నాడు చెప్పండి ఫరో? యుక్తిగా అంట కదా. ఆ సర్పం ఎట్లుందంట? అది ఆదికాండం 3వ అధ్యాయంలో సమస్త భూజంతువుల్లో యుక్తి కలదంట. అదేవిధంగా ఫరో ఎట్లున్నాడు చెప్పండి? ఎట్లా ప్రవర్తించాలని కోరుతున్నాడు? యుక్తిగానే కదా. అది మొదటి సిమిలారిటీ అన్నమాట. అనగా సర్పం ఎవరికి గుర్తుంది? ఫరోకు గుర్తు అన్నమాట. తర్వాత ఆ ఐగుప్తుల యొక్క ఆ కిరీటాలకు ఏముంటుంది చెప్పండి? గుర్తు సర్పమే ఉంటుంది. దేవుడు అందుకే ఏం చేసినాడు? కర్రని ఏమేం చేసినాడు? సర్పంగా మార్చినాడు అన్నమాట. మరి సర్పం చూసినట్లయితే ఏం చేస్తుంది చెప్పండి? మంచిది ఆ సర్పము? ఇట్ ఈస్ మోస్ట్ హార్మ్ఫుల్ అన్నమాట కదా. కీడు చేస్తుంది సర్పం. అది మనిషికి ఏమాత్రము మేలు చేయదు. అది పాలు పోసినా కూడా ఏం చేస్తుంది? అది కాటేస్తుంది కదా. పాలు పోసినా కూడా కాటేసేదిగా ఉంది. కాబట్టి సర్పం ఏం చేస్తుంది? ఇది కీడు చేసేది అన్నమాట. ఇది ఏమాత్రము మేలు చేయదు ఇది కదా. అదేవిధంగా ఏం చేస్తున్నాడు ఫరో? ఏం చేస్తున్నాడు వీళ్ళకు? ఫరో ఏం చేస్తున్నాడు చెప్పండి? చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము నిర్గమకాండము 23వ వచనము చివరి భాగము. ఐదవ అధ్యాయము. నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు జనులకు కీడే చేయించున్నాడు అంట కదా. కీడే చేయించున్నాడు. కాబట్టి ఎటువంటి కీడు చేస్తున్నాడు చెప్పండి? వీళ్ళకు శ్రమ పెడతా ఉన్నారు, వారిని బాధ పెడతా ఉన్నారు. తర్వాత వారి ప్రాణాలని విసిగిస్తూ ఉన్నారు అన్నమాట కదా. ఆ విధంగా చేస్తున్నారు కదా. అయితే ఏం చేసినాడంటే ఆ పామును ఏం చేసినాడు? తిరిగి ఏం చేసినాడు? మళ్ళీ అట్లనే ఉంచినాడు ఆ పామును.
ఉంచలేదు, తిరిగి కర్రగా చేసినాడు అనమాట కదా. అనగా దాని ద్వారా మోషే ద్వారా ఇశ్రాయేలులకు తెలియజెప్పే మరొక మాట ఏంటంటే, నేను ఫరో మీద నీకు అధికారం ఇస్తున్నాను అన్నమాట. ఫరో మీద నీకు నేను అధికారం ఇస్తున్నాను. నిజంగా ఫరో మీద అధికారం ఇచ్చినాడు మోషేకు దేవుడు కదా. సర్పం అయితే ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి కనికరం లేకుండా ఏం చేస్తుంది? అది కాటేసేస్తుంది, అంతే, అది కీడు చేస్తుంది అది. మరి అటువంటి ఫరో అన్నమాట కదా. ఆ పాము చూసినట్లయితే ఎక్కడ ఉన్నా కూడా కాటేనికే ప్రయత్నిస్తుంది అది. అయితే ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ సర్పం మీద కూడా దేవుడు అధికారం ఇస్తున్నాడు అనమాట. ఫరో మీద దేవుడు అధికారం ఇచ్చినాడు. ఫరో ఏం చేసినాడు చెప్పండి? మగవాడైతే ఏం చేయాలి? చంపేయండి అని ఒకసారి చెప్తాడు. రెండవసారి చెప్తాడు, మగవాడైతే తీసుకుపోయి నైల్ నదిలో పారేయండి అంటారు అనమాట. అనగా ఇట్ బ్రింగ్స్ డెత్ అనమాట. సర్పం ఏం చేస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. సర్పం ఏం చేస్తుంది? భయాన్ని తీసుకొస్తుంది అనమాట. సర్పం ఏం చేస్తుంది? కీడు చేస్తుంది అది. అయితే వీటన్నిటి మీద ఏం చేస్తున్నాడు దేవుడు? అధికారం ఇస్తూ ఉన్నాడు అనమాట. జనులు చూస్తూ ఉన్నారు, మరి వారికి దేవుడు అర్థమయ్యే జ్ఞానం ఇచ్చినట్లున్నాడు కాబట్టి ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుని ఆరాధిస్తున్నారు. నిజంగా ఈ ఫరో కదా, ఫరో యొక్క బలానికి మేము తట్టుకోలేకపోతున్నాం. ఫరో పెట్టే ఆ యొక్క ఆ టార్చర్ను భరించలేకపోతూ ఉన్నాం కదా. వారు పెట్టిన మొర ఎక్కడికి పోయిందంటే అది పరలోకానికి చేరిందనమాట. వారి యొక్క వేదన అంతా కూడా పరలోకానికి చేరింది. అయితే దేవుడు ఈ సూచక్రియ ద్వారా ఏం చేస్తున్నాడు? నేను ఫరో మీదనే కాదు, మరణం మీద మీకు అధికారం ఇస్తున్నా. ఇచ్చినాడు లేదా దేవుడు? ఇశ్రాయేలుకు మరణం మీద అధికారం ఇచ్చినాడా లేదా కదా. తర్వాత భయము, నిత్యం కూడా భయపడేవాళ్ళు ఇశ్రాయేలీయులు. ఏ మూల నుంచి కీడు సంభవిస్తుందో తెలియదు. ఏ యొక్క స్థలం నుంచి వారికి కీడు చేకూరుతుందో వారికి ఎరగనట్టున్నారు. నిత్యం కూడా భయంతో బ్రతుకుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు అంటున్నారు మోషే అహరోనులతో, మీరు ఫరోకు చెప్పినప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? మా మీద ఇంకా ఎక్కువైంది, మమ్మల్ని ఇంకా బాధ పెడతా ఉన్నారు వాళ్ళు. ఆ విధంగా చెప్పకపోవడమే మంచిదేమో అని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా వారిని శ్రమ పెడతా ఉన్నారు. ఆ విధంగా మరణ భయంతో ఉన్నారు వారు. ఆ విధంగా నిత్యం కూడా భయంతో బతుకుతూ ఉన్నారు అన్నమాట. మరి అటువంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే అధికారము ఇచ్చినాడు అనమాట. వన్స్ దే ఆర్ పవర్డ్ బట్ నౌ దే బికమ్ పవర్లెస్ అనమాట. ఒకప్పుడు ఎంతో బలవంతులుగా ఉన్నారు ఐగుప్తీయులు, అయితే ఇప్పుడు ఏమైనారు? వాళ్ళు పవర్లెస్ అయిపోయినారు అనమాట. అనగా బలహీనులుగా చేయబడుతూ వచ్చినారు అన్నమాట. కాబట్టి ఇశ్రాయేలులకు ఆ యొక్క భయం మీద వారికి అధికారం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఎటువంటి భయం లేకుండా వారు నిర్భయంగా ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయినారు. అంతేకాకుండా మరణ భయం నుంచి కూడా వారికి విడుదల అనుగ్రహిస్తున్నాడని ముందే చెప్పిన వాడుగా ఉంటున్నాడు. మరణ భయం నుంచి వారిని విడిపించిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత ఇంకా చూడాలంటే చాలా ఉన్నాయి. రెండవ సూచన ఏమైంది చెప్పండి? ఇది చెయ్యిని ఇక్కడ పెట్టుకుంటే ఏమైంది? అది కుష్టుగలదిగా అయిందనమాట. అది తిరిగి అక్కడే పెట్టుకుంటున్నాడు అనమాట. దీని అర్థమైందంటే తెగులు మీద కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. ఫరో మీద మాత్రమే కాదు అధికారము, తెగుళ్ళ మీద కూడా. ఈ కుష్టు అనేది తెగులుకు సాదృశ్యంగా ఉంటుంది కాబట్టి ఆ తెగులన్నిటి మీద కూడా దేవుడు ఏం చేసినాడు? మోషేకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు అందరికి కూడా అధికారం అనుగ్రహించినాడు, జయం అనుగ్రహించినాడు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? తల వంచి నమస్కారం చేస్తూ ఉన్నారు. మోషే ఒక మాట అంటాడు కదా, ఇశ్రాయేలులో కుక్క కూడా నాలుక ఆడించదు అంటున్నాడు. ఎంత ధైర్యం చూడండి మోషేకు. ఎంత క్రూరమైన రాజు అంటే ఫరో, రెండవ మాట అనేది ఉండదన్నమాట, చంపేస్తాడు. అంతటి క్రూరమైన వాడు అన్నమాట కదా. పుట్టిన పిల్లలను సైతము చంపేయండి అని చెప్పే ఫరో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భయంతో వణికిపోతున్నాడు అన్నమాట. ఆయన మాత్రమే కాదు, ఆయన దగ్గర ఉన్న సైనికులు భయపడుతూ ఉన్నారు.
ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు మోషే కదా. తెగుళ్ళ చేత ఏమైందంటే చెప్పండి. ఆ ఐగుప్తు దేశము చూడండి, నిర్గమకాండము 11వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. ఒక ఫరో ఇంట్లో కాదు, లేకపోతే ఐగుప్తుల సైనికుల ఇళ్ళలో కాదు, ఐగుప్తు దేశం మొత్తం అంట కదా, మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అటుది ఇక మీదట పుట్టదు. తర్వాత చూడండి 11వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తుల కటాక్షం కలుగజేసెను, అదిగాక ఐగుప్తు దేశంలో మోషేను మనుష్యుడు. ఎటువంటి మనుష్యుడు చెప్పండి? నేను ఎంతటి వాడని ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు చెప్పండి. ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు. ఇది దేవుడు ఫరో మీద, ఐగుప్తు అంతటి మీద కూడా అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. తెగుళ్ళ మీద కూడా అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు కదా. తెగుళ్ళ మీద కూడా అధికారం అనుగ్రహిస్తూ వచ్చినాడు. చూడండి ఇక్కడ 7వ వచనం, 11వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఐగుప్తులను ఇశ్రాయేలును వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనా ఒక కుక్క యొక్క నాలుక ఆడించదు కదా. అటువంటి పవర్ ఇచ్చినాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నిజంగా దేవుడు మన ఎడల ఏ విధంగా ఉంటున్నాడు, దేవుడు మనకు ఎడల చేసిన అద్భుత కార్యములు, దేవుడు మన ఎడల చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన ఎంత గొప్ప దేవుడో అంత చూస్తూ వచ్చాం. మరి ఈ సమయంలో ఆయన ఆరాధించ బద్దులమై ఉంటున్నాం కదా. మొదటి 2 సూచక్రియలు దేని చూపిస్తూ ఉన్నాయి? పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొని వస్తున్నాడు అన్నమాట. కర్ర నుంచి పాము నుంచి తిరిగి కర్ర. అదేవిధంగా చెయ్యి కుష్ఠం గలదైంది, తిరిగి మరీ బాగుపడింది అనమాట. కాబట్టి ఆదం ద్వారా అయితే పోగొట్టుకున్నామో దేవుడు తిరిగి తీసుకురావాలని ఆయన తన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు కదా. పాట కూడా ఉంది కదా, పాడండి అది. ఆదమునందు పోయే దేవుని మహాత్మ్యము, ఆదమునందు పోయే దేవుని మహాత్మ్యము, అంధులమయుంటిమి అజ్ఞానులమైతిమి, అంధులమయుంటిమి అజ్ఞానులమైతిమి, నాథుడేసు నందు పొందితిమి వెలుగు, నాథుడేసు నందు పొందితిమి వెలుగు, అధికమైన జ్ఞాన మహిమలో సగి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రక్తంతో కడగబడి కొనబడి ఆయన స్వాస్థంగా చేయబడిన బిడ్డలారా, ఈ మొదటి 2 సూచక్రియల ద్వారా దేవుడు మనకు చెప్పేందంటే, ఏదైతే పోగొట్టుకున్నామో, ఏదైతే కోల్పోయినామో దాన్ని తిరిగి తీసుకొని వస్తూ ఉన్నాడు అనమాట. ఒకవేళ ఈ మాటలు నమ్మకపోతే దేవుడు 3వ సూచక్రియ చేయబోతున్నాడు కదా. తిరిగి బాగు చేయబడలేని సూచక్రియ అది. నీళ్ళు భూమి మీద పోస్తే రక్తం అవుతున్నాడు, కానీ తిరిగి రక్తాన్ని మళ్ళీ నీళ్ళు అయితేనని చెప్పలేదు. దేవుని యొక్క తీర్పు గుర్తనమాట అది. కానీ ఇశ్రాయేలు నమ్మినారు, వాళ్ళు ఆరాధించినారు. తర్వాత సూచక్రియల ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, సర్పముగా చేయబడింది మొట్టమొదటిగా. సర్పము ఐగుప్తు రాజైన ఫరోకు గుర్తనమాట అది. కీడు కోరుకునేవాడు ఎప్పుడు కూడా, మేలు కోరుకునేవాడు కాదు. మరణాన్ని కోరుకునేవాడు ఫరో, జీవాన్ని కోరుకునేవాడు కాదు. శాపాన్ని కోరుకునేవాడు ఫరో, ఆశీర్వాదాన్ని కోరుకునేవాడు కాదు. అయితే అటువంటి వానిపైన ఏం చేసినాడు దేవుడు? అధికారం అనుగ్రహించినాడు. ఫరో మీద అధికారం ఇచ్చినాడు, మరణం మీద అధికారం ఇచ్చినాడు, భయం మీద అధికారం ఇచ్చినాడు. మోషకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు అందరికి కూడా. అంతేకాకుండా ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి చెప్పండి కదా. ఒక మాట రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఐగుప్తు దేశమంతా కూడా చీకటి ఉందంట, కానీ గోషెను దేశంలో మాత్రము వెలుగుందంట.
కదా. అనగా తెగుళ్ళ మీద కూడా దేవుడు అధికారం ఇచ్చినాడు. 2 సూచక్రియలను బట్టి ఏం చేసినారు? ఆ 2 సూచక్రియలు వాళ్ళు చేసినారు. చేస్తేనే ఏం చేసినారు? వాళ్ళు ఇశ్రాయేలు నమ్మినారు. అంత మాత్రమే కాదు, వెంటనే ఆరాధించినారు. మరి ఇంతగా మనం అనుభవించి కూడా, ఆయన శిలువ త్యాగాన్ని అనుభవించి, రక్షణను అనుభవించి, మనము ఆ విడుదలను అనుభవించి మనం ఒకవేళ ఆరాధించకుండా ఉంటే దేవుడు 3వ సూచక్రియ చేయాలని ఆయన చేస్తాడేమో. ఒకవేళ ఇశ్రాయేలు పట్ల చేసినాడు, ఎక్కడ? అరణ్యంలో చేసినాడు. వారు ఎక్కడైతే నమ్మలేదో అప్పుడు ఏం చేసినారంటే వాళ్ళు, ఒక మాట రాయబడుతుంది కదా, వారు రాలిపోయిన వారుగా ఉంటున్నారు. అయితే దేవుడు ఎన్నిసార్లు నమ్మకుండా మనం పోతున్నప్పటికీ దేవుడు మనల్ని మరణానికి అప్పగించలేదు. మన దోషాలను బట్టి మనకు శిక్ష విధింపలేదు. మన పాపలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు ఆయన. ప్రేమ దేవుని బిడ్డలారా, తర్వాత చివరిగా ఎవరు ఆరాధించాలి ఆయన్ను? 2 ఆరాధించినారు మొట్టమొదటిగా బైబిల్లో, కయీను, హేబేలు. పొలము పంటలో కొంత అర్పణగా తెచ్చినాడు కదా. అర్పణను లక్ష్య పెట్టే ముందు ఎవరిని లక్ష్య పెట్టాలి? అయినా మనిషిని లక్ష్య పెడతాడు. హేబేలును, అతని అర్పణను లక్ష్య పెట్టాను. నా ఆరాధన దేవుడు అంగీకరించాలంటే మనల్ని అంగీకరించాలి. మొట్టమొదటిగా మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మన ఆరాధన అంగీకరిస్తాడు. పరమగీతం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక కదా. ఎంతో ఇష్టంగా ఉందంట ఆమె. ఆ తర్వాతనే ఆరాధిస్తూ ఉంది, నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురం అని. ఇష్టంగా ఉన్నామా? ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం మనం చెప్పండి? ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాం? ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉన్నాం? ఎంతగా దేవుని బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాం? కాబట్టి ఆయనకి ఇష్టమైన వారిగా ఉండి మనం ఆయన ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు వాక్యం మన కొరకు దీవించిన గాక. దేవుడు మాత్రం ఆయన పట్టించబడిన గాక.